మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిపాలన చేయడు అనే అంశాన్ని మనం ఆలోచన చేయబోతాం. ఎందుకు అంటే ఈనాడు క్రైస్తవ సమాజం అనబడుతున్నటువంటి సమాజంలో యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన భూమి మీద ఒక చోట ఆయన సింహాసనం వేసుకొని ఆయన పరిపాలన చేస్తాడు, ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ని సరిగా అర్థం చేసుకొనక, బైబిల్ ఆయా సందర్భాలలో ఏం మాట్లాడుతుందో సవివరంగా కాంటెక్స్ట్ని గుర్తించక పొరబడుతూ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు అని లేఖనాలు వారి భావం చెప్పేటప్పుడు తప్పుగా మాట్లాడుతూ మనుషుల యొక్క మనస్సులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని ఎక్కువగా మాట్లాడడము, అలాగే ప్రసంగించడం అనేకుల యొక్క నమ్మకం కూడా అదే. చాలామంది పాటలు కూడా పాడతారు, రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుషులకి ఏమర్థమైంది గ్రంథం గురించి? యేసుక్రీస్తు వారు ఇంకా రాజు అవ్వలేదు, ఆయన రాజ్యం ఇంకా రాలేదు, ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యం చేయబోతూ ఉన్నాడు అని మాట్లాడేవాళ్ళు అనేక మంది. అంత మాత్రమే కాకుండా మీరు చూసే ఉంటారు, చాలామంది మీటింగ్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ పరలోకపు ప్రార్థన అని ఒక ప్రార్థన చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రార్థన అయిపోద్ది, మళ్ళీ ఇంకొక ప్రార్థన. అదేం ప్రార్థన? ఎక్కడుంది? యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్పినటువంటి ప్రార్థన. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన చేసి ఆమెనంటారు. అంటే ఈ గ్రంథాన్ని సరిగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. ప్రభు చెప్పినప్పటికీ రాజ్యం ఏమై ఉన్నది అనేది గుర్తించలేని పరిస్థితి. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ఇలా ఉంది, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆల్రెడీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలాగూ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏముంది అంటే, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఇదే ప్రార్థన.
మీటింగ్ అయిపోతుంది, ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఈ ప్రార్థన చేసి ఆమెను అంటాడు అన్నమాట. ఈ ప్రార్థన చేయకపోతే మనుషులకి ఏం లేదు, సంతృప్తి ఉండదు. నేర్పించేశారు అలాగున. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పేటప్పటికి ఇంకా రాజ్యం రాలా. భూమి మీద క్రీస్తు ప్రభు సంఘము ఏర్పడలేదు. ఎప్పుడైతే సంఘము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏర్పడుతుందో అప్పుడు ఏమైనట్టు, దేవుని రాజ్యము ఏర్పడింది, దేవుని రాజ్యము స్థాపించబడింది. ఆ రాజ్యమే యేసుక్రీస్తు సంఘం, క్రీస్తు ప్రభు సంఘం. ఆ విషయాలను గ్రహించక దాని మీద పాటలను కట్టి ఇంకా రాజ్యం రాలేదు అని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఈనాడు మనం అనేకులకు అర్థమయ్యేటట్లు, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ అర్థమయ్యేటట్లు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిపాలన చెయ్యడు. ఆయన పరిపాలన భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనదే అని కొన్ని విషయాల ద్వారా మనం నిరూపించుకుంటాం. ఈ విషయాల్ని, యేసుక్రీస్తు రాజ్యము భూ సంబంధమైనది కాదు, ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆయన పరలోకం నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములలో క్రీస్తు ప్రభు సంఘం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన పరిపాలన ఏమవుతుంది, కొనసాగుతుంది. ఆయన సంఘమే ఆయన రాజ్యం. మనం బైబిల్లోంచి ఈ విషయాలని నిరూపించుదాం. బైబిల్ ఏం మాట్లాడుతుంది ఆయన రాజ్యమును గూర్చి? ఆయన రాజ్యం ఎలాంటిదని చెప్తుంది? భూ సంబంధమైందని చెప్తుందా, లేకపోతే ఆత్మ సంబంధమైందని చెబుతుందా? ఆ విషయాలను మనం తేటగా ఆలోచన చేస్తే ఈ 1000 ఏండ్ల పరిపాలన లేకపోతే రాజ్యం వస్తుంది, ఈ గొడవ ఉండదు. ఇంకా ఈ గొడవ ఉండదు. తేటగా మనం విశ్వాసాన్ని కలిగి ఉండి రెండవ రాకడ కొరకు ఎదురు చూసే పరిస్థితులు ఉంటాయి. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, పరమందున్నటువంటి దేవుడు పాత నిబంధనలో, మొట్టమొదటి పాయింట్, పరమందున్నటువంటి దేవుడు పాత నిబంధనలో ఒకని సంతానం గురించి మాట్లాడాడు. ఆయన ఎవరంటే కొన్యా సంతానం గురించి దేవుడు మాట్లాడినది, దేవుడు సెలవిచ్చినది. కొన్యా సంతానం గురించి పాత నిబంధనలో దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం నుంచి ఇలా ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మ భూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడుదురు. బహుగా ఆశపడు
దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా జాతికి వినాలి. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడిరి. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. 30వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే ఏమన్నాడంటే, ఒకటి ఏం మాట్లాడుతున్నాడంటే, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. రెండు ఏమన్నాడు చూడండి ఒకసారి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. కొన్యా యొక్క సంతానంలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. మూడవది, ఎవడును యోధాలో రాజుగా ఉండడు. యోధాలో రాజుగా ఉండడు. కొన్యా యొక్క సంతానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్యా దేవుడు చెప్పినట్లుగా బ్రతకల. ఆయన యూదుల మీద రాజు. ఎవరు? కొన్యా. కొన్యా గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, కొన్యా అను ఇతడు హేయమైన ఓటికొండ, హేయమైన అసహ్యమైన ఓటికొండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా అని దేవుడు ఆ కొన్యా గురించి మాట్లాడుతూ 30వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. ఎవరి సంతానంలో? కొన్యా సంతానంలో ఎవడును వర్ధిల్లడు. ఇంకేమన్నాడు? దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. దావీదు సింహాసనం అంటే అప్పుడు కొన్యా ఎక్కడ కూర్చున్నాడు? కొన్యా ఎక్కడ కూర్చున్నాడు? యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు సింహాసనం ముందు ఇంకెవడును కూర్చుండడు. ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఏమర్థమవుతుంది మనకి? దావీదు సింహాసనం ముందు కూర్చోడు, ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఎవడును యోధాలో ఇంకా రాజుగా ఉండడు అంటే ఏంటి? భూ సంబంధంగా యెరూషలేములో దావీదు సింహాసనం మీద కొన్యా సంతానంలో ఎవడూ కూడా దావీదు సింహాసనం మీద కూర్చోడు. అంటే భూ సంబంధంగా యెరూషలేములో సింహాసనం మీద కొన్యా సంతానం ఎవడైనా ఒకడు కూర్చుని పరిపాలన చేయడు అని ఎవరు చెప్తూ ఉన్నారు? ఇలా చూడండి, ఎవరు చెప్తూ ఉన్నారు? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కొన్యా హేయమైన ఓటికొండ వంటి వాడు, దేవుడికి అయిష్టమైనటువంటి వాడు. అలాంటి వాని గురించి చెబుతూ వీడి సంతానంలో ఎవడూ కూడా ఇంకా యెరూషలేములో సింహాసనం మీద కూర్చోడు, దావీదు సింహాసనం మీద కూర్చోడు. అంటే ఈయనెవరు? కొన్యా ఎవరు? దావీదు సంతానంలో వచ్చినటువంటి వాడు. ఈ కొన్యా యొక్క సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు అర్థం చేసుకోవాల్సింది అది. ఇప్పుడు ఏంటంటే దావీదు నుంచి ఎవరు వచ్చారంటే యెహోయాకీము. ఆ తర్వాత యెహోయాకీము నుంచి
యెహోయాకీను. యెహోయాకీను నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? ఇలా చూడాలి. ఇది అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. చూడండి, దావీదు యూదుల్లో మొట్టమొదటి రాజు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు, తర్వాత రెహబాము, వారి పిల్లలు. అర్థమవుతుందా? ఈ తర్వాత యెహోయాకీముకు ముందు యోషియా. ఎవరు వచ్చారు? యోషియా తర్వాత యెహోయాకీము తర్వాత యెహోయాకీను తర్వాత యేసుక్రీస్తు వారు కొన్యా సంతానంలో వచ్చాడు. యెహోయాకీను అన్న గుర్తుపెట్టుకోండి, యెకొన్యా అన్న ఒక్కడి గురించే మాట్లాడుతోంది. జాగ్రత్తగా అర్థం చేసుకో. యెహోయాకీము యొక్క కుమారుడు యెహోయాకీను అన్న, యెకొన్యా అన్న ఒకటే అర్థము. ఈ కొన్యా సంతానంలో వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే కొన్యా యొక్క సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 16వ వచనం. యెహోయాకీము కుమారులలో యెకొన్యాను ఒకడు ఉండెను, అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు ఒకరి విషయాలు మాట్లాడు. యెహోయాకీము కుమారుల్లో యెకొన్యా అని ఒకడు ఉండెను. యెహోయాకీము కుమారుల్లో ఎవరున్నారంటండి? యెహోయాకీము కుమారుల్లో యెకొన్యా ఉన్నాడు. యెకొన్యా అన్న యెహోయాకీను అన్న ఒక్కటే అర్థం. ఇర్మియా 37వ అధ్యాయము 1. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన యెకొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. ఏంటండి? యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అంటే సిద్కియా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పడానికి యెహోయాకీము కుమారుడైన యెకొన్యా లేదా కొన్యా ఏమంటూ ఉన్నాడంట? కొన్యా ఏం చేస్తున్నాడంట? రాజ్యము చేయుచుండెను. అందువలన యెరూషలేములో కొన్యా పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. 3 చోట్ల యెకొన్యా అన్నాడు, కొన్యా అన్నాడు, యెహోయాకీను. ఆ 3 విషయాలు మీకు చూపిస్తూ ఉన్నా. 24:8. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెహోయాకీను. యెకొన్యా అన్న, కొన్యా అన్న, యెహోయాకీను అన్న ఎవరి కుమారుడు? యెహోయాకీము యొక్క కుమారుడు. ఈ కొన్యా సంతానంలో లేకపోతే యెహోయాకీను సంతానంలో లేకపోతే యెకొన్యా సంతానంలో వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యెకొన్యా సంతానంలో ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇర్మియా గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి చూడండి మళ్ళీ. ఇర్మియా 22వ అధ్యాయము 30వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లడనియు వ్రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. దేవుడు క్లారిటీ ఇచ్చేశాడు. కొన్యా యొక్క సంతానంలో ఎవడూ కూడా యెరూషలేములో యోధాలో ఎవడు కూడా రాజ్యము చేయడు. దావీదు సింహాసనం మీద ఎవడును కూర్చుండడు. ఈ యెకొన్యా సంతానంలో వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 11వ వచనం.
యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. ఇప్పుడు అక్కడ వంశావళి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరి నుంచి వచ్చాడు, ఆయన వంశావళి ఏమై ఉంది, దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మాట్లాడుతున్నాడు, యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. అది యేసుక్రీస్తు యొక్క వంశావళి. చూడండి 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే ఇప్పుడు కొన్యా సంతానంలో పుట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఇర్మియా గ్రంథంలో? కొన్యా సంతానమైన వాడు ఎవడును దావీదు సింహాసనం ముందు కూర్చోడు, ఇంకేం చేయడు అంటండి, ఎవడు యోధాలో రాజుగా ఉండడు. ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడండి. భౌతిక సంబంధంగా యోధాలో సింహాసనం వేసుకుని కొన్యా పరిపాలన చేసేటప్పటికి యోధాలో సింహాసనం ఉంది. భౌతికంగా కొన్యా ఏం చేశాడంటే దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఈయన ఆ తరువాత ఈ కొన్యా తర్వాత ఇంకెవడును యోధాలో రాజుగా ఉండడు. కొన్యా సంతానం ఎవడు కూడా సింహాసనం మీద కూర్చోడని దేవుడు సెలవిస్తే, ఇక్కడ వంశావళిలో కూడా ఆ కొన్యా యొక్క సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరియకు పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని అక్కడ మనకి సెలవిస్తూ ఉంటే దేవుని మాటలు, భూమి మీద యేసుక్రీస్తు పరిపాలన చేస్తాడని చెప్పడం ఎవడి తరమని అడుగుతున్నా నేను. ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడితే ఇంకెవ్వడు అసలు యోధాలో సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద యోధాలో రాజుగా ఎవడు ఉండడు భౌతిక సంబంధంగా. కొన్యా పరిపాలన చేసినట్లుగా దావీదు సింహాసనం మీద కూర్చుని 3 మాసాలు చేశాడు. అలాగూ ఇంకెవడు పరిపాలన చేయడని కొన్యా సంతానం గురించి దేవుడే మాట్లాడితే మనుషులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఏం చేస్తాడంటే ఆయన పరిపాలన చేస్తాడంట. అంటే దేవుని మాటలు కూడా, దేవుని ప్రవచనాలు, దేవుడు వాగ్దానం చేసింది, ఆయన మాటలు ఏమై ఉన్నావో ఆ మాటలు కూడా ఎవడు నమ్మడు, పట్టించుకోడు, అవసరంలా. అంటే దేవుడు ఒక చోట ఒకలాగా చెప్పి ఇంకొక చోట ఇంకోలా చెప్తాడా? ఏమండి, మన దేవుడు ఒకరితో ఒకలాగా చెప్పి నీతో ఇంకొకలా చెప్తాడా? ఆయన ఒక్కసారి మాట్లాడాడు అంటే అది కన్ఫామ్. లేఖనాలని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు, జాగ్రత్త లోకంలో. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు అంట భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్ల అయినటువంటి వారు ఎత్తబడతారంట. ఎత్తబడితే వారికి మధ్యాకాశంలో 7 ఏండ్లు విందంట. ఆ 7 ఏండ్లు విందు జరుగుతున్నప్పుడు భూమి మీద 7 ఏండ్లు శ్రమలంట. 7 ఏండ్లు విందు ముగించిన తర్వాత అంత్యక్రీస్తుతో ప్రభు యుద్ధం చేసి యెరూషలేములో మందిరంలో ఉన్నటువంటి వాడిని సంహరించి అక్కడ సింహాసనం వేసుకుని పరిపాలన చేస్తాడంట 1000 ఏండ్లు. ఇది కదా. ఆ 1000 ఏండ్లు ముగిసిన తర్వాత అప్పుడు తీర్పంట. ఇలాంటి కథలు క్రైస్తవ్యంలోనే కథలు ఎక్కువ. మనుషులు కల్పించినటువంటి కథలు ఎక్కడున్నాయి ఎక్కువగా? క్రైస్తవ్యంలోనే. గ్రంథం చెప్పడం ఎవడును, గ్రంథం యొక్క ఆలోచనలోకి మనుషుల్ని నడిపించరు. ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నాడండి దేవుడు.
ఎంత క్లియర్గా కన్యా సంతానం గురించి ఆయన మాట్లాడుతూ కన్యా సంతానంలో ఎవడు కూడా భౌతిక సంబంధంగా పరిపాలన చేయుడు, ఆ కన్యా సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు అని గ్రంథం మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద పరిపాలన చేస్తాడని మాట్లాడడం ఏమనాలి? అందువల్ల భూమి మీద మొట్టమొదటిది, భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పరిపాలన చేయడం అనేది అసంభవం. భూమి మీద ఒక చోట సింహాసనం వేసుకుని పరిపాలన చేయడం అనేది అసంభవం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాజ్యము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. ఆయన రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ రాజ్యంలో రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు. ఆయన రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆయన రాజ్యము భూ సంబంధమైంది కాదు. రెండో పాయింట్, ఒక్కొక్కటి మనం నిరూపించుకుంటూ వెళ్దాం. రెండో పాయింట్ ఏమిటంటే, ఆ రాజుల కాలంలో రాజ్యము ఏర్పడును. రాజ్యం అంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం. ఆ రాజుల కాలంలో రాజ్యము ఏర్పడును అని దానియేలు ప్రవక్త ఈ మాటల్ని ప్రవచించాడు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దాని అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఎప్పటి వరకు నిలుస్తుంది అంటండి? యుగముల వరకు నిలుచును. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు కూడా. 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం మొదట చదివినటువంటి వాక్యములు అక్కడ జరిగింది ఏమిటంటే, బబులోను సామ్రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు నెబుకద్నెజరు. ఆయనకి ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏంటో ఆయనకి తెలియట్లేదు. తెలియకపోతే విచారించాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అయితే తరువాత దానియేలు ఆ కళ యొక్క భావాన్ని చెబుతానన్నాడు. ఆ కళ యొక్క భావాన్ని చెబుతానని ఆయన చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 28వ వచనం. 2వ అధ్యాయము. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంచె దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను.
అందువల్ల దానియేలు ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉన్నాడు. ఏ కళ అయితే నెబుకద్నెజరు కన్నాడో ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ ఉన్నాడు. ఎవరు? దానియేలు. చెబుతూ ఆయనకి ఎలాంటి కళ వచ్చింది, ఎలాంటి రూపము ఆయన దర్శనంలో కనబడ్డది. చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా 31వ వచనం. తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఒక గొప్ప ప్రతిమ కనబడ్డదంట దర్శనంలో. ఎవరికి? నెబుకద్నెజరుకి. జాగ్రత్త, దానియేలు కాదు. ఎవరికి? నెబుకద్నెజరుకి ఒక ప్రతిమ కనబడ్డదంట. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదై దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదముల్లో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోనికి చెత్తవలే కాగా వాటి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజసముఖమున మేము తెలియజెప్పుదుమని. ఒక ప్రతిమ కనబడ్డది దర్శనంలో. ఒక ప్రతిమ కనబడ్డది. శిరస్సు అర్థమవుతుందా? ప్రతిమ అన్నప్పుడు మీకు అర్థం కావడానికి శిరస్సు ఏంటంటే అండి బంగారం. తరువాత భుజము ఏమన్నది? భుజము వెండి. తర్వాత ఉదరమును తొడలు ఇత్తడి. తర్వాత పాదములు ఏమివి? ఇనుము మట్టి కలిసినట్టుగా ఉందంట. ఇది పాదములు. ఏమంటిది? ఇనుము. మీకు అందరూ చదువుకున్న వాళ్ళు అయితే మీరు కొన్ని విషయాల్ని గ్రహించగలరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి, దాని అర్థం చెప్తున్నాడు చూడండి. ఇలాంటి ఒక ప్రతిమ కనబడ్డది, జాగ్రత్తగా వినాలి. ఇలాంటి ప్రతిమ కనబడ్డది. ఈ ప్రతిమలో తల అంటే శిరస్సు బంగారంగా కనబడుతుందంట. తర్వాత ఈ భుజము చెస్ట్ వెండిగా కనబడుతుందంట. ఈ తొడలు ఉదరము ఇత్తడిగా కనబడుతున్నాయంట. పాదాలు ఇనుము మట్టి కలిసినట్టుగా కనబడుతున్నాయంట. దాని యొక్క అర్థం చెప్తున్నాడు దానియేలు. చూడండి ఒకసారి 37వ వచనం. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషుల్నేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. బంగారపు శిరస్సు ఎవరంటే ఎందుకని? ఎవరంటే అండి? బబులోను సామ్రాజ్యం.
బబులోను సామ్రాజ్యం. బంగారు శిరస్సు నెబుకద్నెజరు. ఆ సామ్రాజ్యం ఏంటంటే ఏంటో సామ్రాజ్యము? బబులోను సామ్రాజ్యం. ఆ తరువాత భుజము వెండి. చూడండి మాట్లాడుతూ ఉన్నాడు. తాము చనిపోయిన తర్వాత, అంటే నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తూ ఉన్నాడు అన్నమాట. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతా ఏలినట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఎత్తడి వంటి దగును. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బంగారం కంటే కొంచెం తక్కువదేంటి? వెండి. ఈ రాజ్యం ఏంటి? ఇలా చూడాలి. ప్రపంచాన్ని పరిపాలన చేసిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలన చేసిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. మీ హిస్టరీకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఒకటి బబులోను సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం. 2 మాది పారసీక, మాది పారసీక, మెడో పెర్షియన్, మాది పారసీక, ఇది బాబిలోనియన్. తర్వాత 3 ఏంటది? ఇత్తడి. దీనికంటే కొంచెం తక్కువ ఇత్తడి. ఏమది? గ్రీకు సామ్రాజ్యం. ఇదంతా హిస్టరీ, కథలు కాదు. గ్రీకు సామ్రాజ్యం ఎవరికైనా తెలుస్తుంది. గ్రీకు సామ్రాజ్యం అంటే ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు సామ్రాజ్యం. అందుకే చూడండి బైబిల్ ఎంత గొప్పదంటే హిస్టరీతో ట్రావెల్ చేసింది. ఎవడు జరగలేదని చెప్పడానికి వీలుండదు. బైబిల్ అంత గొప్పది. దాని గురించి తర్వాత మాట్లాడదాం దేవుని చిత్తం అయితే. అందువల్ల అదే ఏ సామ్రాజ్యము? గ్రీకు సామ్రాజ్యం. ఆ తరువాత ఇంకొక సామ్రాజ్యం వచ్చింది, ఇత్తడి కంటే కొంచెం తక్కువది, ఈనుము. ఏ సామ్రాజ్యం అది? ఈనుము. చూడండి అక్కడ చెప్తూ ఉన్నాడు 4:40 వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. అంటే ఏం చేస్తుంది? ఈ ఇనుము, ఈ రాజ్యము చెప్తూ ఉన్న రోమా సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ ఇనుము ఏం చేసిందంట? ఈ పైన ఉన్నటువంటి ఈ 3 సామ్రాజ్యాల్ని ఏం చేసింది? దంచేసి లేకుండా చేసింది. చూడండి ఏమన్నాడు అది? 35వ వచనంలో ఏమంటున్నాడంటే గాలి వాటిని కొట్టుకొని పోయాను. ఆ 3 రాజ్యాలు ఏమైపోయినాయి? కనబడకుండా పోయినాయి. బబులోను సామ్రాజ్యం ఇప్పుడు లేదు, అవునా? మాది పారసీక ప్రభుత్వం ఇప్పుడు లేదు. ప్రపంచాన్ని ఏలుబడి చేసేది ఒక రాజ్యం కాదు, ఒక రాజ్యాన్ని కాదు, అనేక దేశాలు, అంటే ప్రపంచ దేశాలని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము ఇప్పుడు లేదు. మాది పారసీక సామ్రాజ్యం ఇప్పుడు లేదు. గ్రీకు సామ్రాజ్యం ఇప్పుడు లేదు. ఆ చివరి లాస్ట్లో వచ్చింది ఏంటి? రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యము ఏం చేసిందంటే ఆ 3 కనపడకుండా చేసి రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉంది. ఈ రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అది చెప్తున్నాడు. ఇప్పుడు దానికోసం ఎంత చెప్పాల్సి వచ్చింది చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 41వ వచనం. పాదములను వేళ్ళును కొంత మట్టుకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టుకును ఇనుపది గాను ఉన్నట్టు తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగును నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. ఏ రాజ్యం? రోమా సామ్రాజ్యం. ఓకే, ఇనుము గలదై బలము గలదై ఉండును. పాదములు వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవి గాను కొంత మట్టుకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. 43 ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. అంటే ఈ రోమా సామ్రాజ్యంలో వచ్చినటువంటి రాజులు ఒకరితో ఒకరు పొసగరు అన్నమాట.
అలాగ వారు పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోమా ప్రభుత్వ కాలంలో ఏం జరిగింది అది చెప్తున్నాడు. ఇలా చూడాలమ్మా, రోమా ప్రభుత్వ కాలంలో ఏం జరిగింది చూడండి. 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ రాజుల కాలంలో? ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? 4వ సామ్రాజ్యము, అది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఏది యుగముల వరకు నిలిచేది? ఈ రోమా సామ్రాజ్య కాలంలో ఏర్పాటు చేయబడే రాజ్యము, స్థాపించబోయే రాజ్యము ఏమవుతుందంటండి? నిత్యము యుగాలు పరిపాలన చేస్తుందంట. ఈ రోమా సామ్రాజ్యం కూడా ఏమైపోతుంది? కనపడకుండా పోతుంది. ఈ రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోమా రాజుల కాలంలోనే, ఈ రోమా సామ్రాజ్య కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరియ గర్భాన పుట్టాడు. ఆ రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణమై సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా రోమరాజుల కాలంలోనే జరిగింది. చూడండి, మనకి రోమ చక్రవర్తుల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో లోకసువార్త 2వ అధ్యాయము 1వ వచనం ఇలా ఉంది. తీశారు అందరూ? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. గుర్తుపెట్టుకోండి, రోమా చక్రవర్తి పేరేంటి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి చక్రవర్తి ఎవరైనా? కైసరు ఔగుస్తు, అగస్టస్, రోమన్ సీజర్ అన్నమాట. ఈయన రోమన్ సీజర్స్లో ఈయన ఒకడు. ఎవరు? కైసరు ఔగుస్తు, అగస్టస్ అన్నారు ఇంగ్లీష్లో. ఈయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఇంకొక, అంటే ఈయన బీసీ, ఈ కైసరు ఐగుస్తు రాసుకోండి మీరు. ఈయన BC 27 నుంచి AD, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 14వ సంవత్సరం దాకా పరిపాలన చేశాడు రోమా చక్రవర్తిగా. BC 27 నుంచి AD 14. AD 14 అంటే అర్థం ఏంటి? AD 14 అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? అగస్టస్, రోమన్ సీజర్. అగస్టస్ అనే ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఆయన శిలువ మరణం, ఆయన ఆరోహణం అవ్వడం, అలాగే ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చోవడం, అదే సమయంలో భూమి మీద స్థానిక సంఘాన్ని, అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇది కూడా ఇంకొక చక్రవర్తి పరిపాలన కాలంలో జరిగింది. అని చూడండి, లోకసువార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చాను. అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణం పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 14 నుండి AD 14 నుండి
సుమారుగా ఆయన పరిపాలన చేసింది AD 37. ఎవరు పరిపాలన చేశారు? తిబెరి కైసర్, రోమా చక్రవర్తి గురించి నేను మాట్లాడుతున్నా. ఈ కాలంలో మీకు అర్థమవుతుందో లేదో, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో నాకు తెలియదు నిజానికి. ఈ రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం, ఆయన పరిచర్య ముగించడం, సిలువలో మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేపబడడం జరిగిపోయింది. ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే పరలోకములో యేసుక్రీస్తు వారిని దేవుడు రాజుగాను, ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించాడు. అక్కడ ఎప్పుడైతే పట్టాభిషేకం జరుగుతుందో భూమి మీద రాజ్యం ఏర్పడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. యేసుక్రీస్తు వారు అక్కడ రాజు అయి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. సుమారుగా 34 AD 34 ఆ సంవత్సరంలో తిబెరి కైసరు పరిపాలన చేస్తున్నాడు రోమా. అక్కడ ఏం చెప్పాడు దానియేలులో? ఆ రాజుల కాలంలో ఒక రాజ్యమును స్థాపించును. అందులో ఆ రాజ్యం ఏంటి? ఆ రాజ్యాన్ని స్థాపించును. ఆ రాజులు వచ్చారు, పరిపాలన చేస్తూ ఉన్నారు ఆనాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో. ఆ పరిపాలనలో దేవుని రాజ్యం ఏర్పడింది, లేకపోతే క్రీస్తు ప్రభు రాజ్యం ఏర్పడింది ఆల్రెడీ. ఆ రాజ్యమే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏర్పడింది ఆ రాజుల కాలంలో. ఇది దానియేలు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని తెలియపరుస్తూ చెప్పినటువంటి విషయాలు. అంటే నెబుకద్నెజరుకి దేవుడు ఏం తెలియపరిచాడు? నెబుకద్నెజరు యొక్క ఆలోచన, తను రాజై మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దినాలు అవి. నేను పరిపాలన చేసిన తర్వాత రాజ్యం ఏమైపోద్దో, తర్వాత ఏం జరుగుతుందో అని అనుకుంటూ మనసులో పడుకున్నాడు. పడుకోగానే దేవుడు, నీ రాజ్యం ఏమవుతుంది, నీ తర్వాత వచ్చే రాజ్యం ఎలాంటిది, ఆ తర్వాత వచ్చే రాజ్యం ఎలాంటిది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం ఎలాంటిది, ఆ రోమా సామ్రాజ్య కాలంలో నేను స్థాపించబోయే రాజ్యం ఎలాంటిదో చెప్పుకుంటూ వచ్చాడు. నేను స్థాపించే రాజ్యము ఏమై ఉంటుంది? శాశ్వత కాలము. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అంటే AD 34లో, సుమారుగా AD 34లో స్థాపించబడిన రాజ్యము ఇప్పటికెన్ని సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ రాజ్యము 1000 సంవత్సరాలు కాదు, అంటే 1000 సంవత్సరాల పరిపాలన కాదు, లేకపోతే 2000 సంవత్సరాల పరిపాలన కాదు. అది శాశ్వతంగా రాజ్యం నిలిచి ఉంటుంది. నేను ఏర్పాటు చేసే రాజ్యము అది ఆత్మ సంబంధమైన రాజ్యము. నేను ఏర్పాటు చేసినటువంటి రాజ్యము ఎలాంటి రాజ్యము? ఆత్మ సంబంధమైన రాజ్యము అని దేవుడు చెప్పకనే చెప్పాడు. దానియేలు దాని భావాన్ని తెలియపరిచాడు. కానీ మనుషులు భౌతిక సంబంధమైన రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడేమో ఆత్మ సంబంధమైన రాజ్యం, అది ఆ రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజై భూమి మీద రాజ్యము క్రీస్తు ప్రభు సంఘమై పరిపాలన చేసే ఆ రాజ్యంలో ఈనాడు ఆల్రెడీ రాజ్యము కొనసాగుతూ ఉందని, ఆ రాజ్యంలో పౌరులు ఉన్నారని మనం ఆల్రెడీ గుర్తించాం పోయిన వారంలో. అంటే దానియేలు ప్రవచించినటువంటి, దానియేలు నెబుకద్నెజరు కళ యొక్క భావాన్ని వివరిస్తూ మాట్లాడినటువంటి ఆ రాజ్యము, నిశ్చలమైన రాజ్యము ఏమైపోయింది? ఆల్రెడీ స్థాపించబడింది. 7వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం,
ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఎవరైనా మహావృద్ధుడు? పరలోకంలో యెహోవా మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. 10వ వచనం, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. 12 మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయెను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవల్లని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, దర్శనాలు చూస్తూ ఉన్నాడంట దానియేలు. దర్శనాలు చూస్తూ ఉండగా ఏమైంది చూడండి, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే సీన్ అనమాట. యేసుక్రీస్తు వారు శిలువ మరణం తర్వాత పరలోకంలో దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు ఏదైతే జరుగుతుందో అది ముందుగానే దానియేలుకి దేవుడు తెలియపరిచాడు. అది ముందుగానే దేవుడు దానియేలుకి తెలియపరిచాడు. చెప్తూ ఉన్నాడు చూడండి, ఏమంటూ ఉన్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత పరలోకానికి ఏమయ్యాడు? ఆయన ఆరోహణమయ్యాడు. అంటే మనుష్య కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఎవరి సముఖానికి? దేవుని సముఖానికి తేబడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది 14వ వచనం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. అందువల్ల శాశ్వతమైన రాజ్యము ఎప్పుడది? యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడుతుందో, రాజుగా ఎప్పుడైతే దేవుడు ఆయన నియమించాడో అప్పుడే ఏమైంది? రాజ్యము స్థాపించబడింది. ఆ రాజ్యము శాశ్వతమైనది, దానికి అన్నిటికీ నాశనము లేదు. ఆ రాజ్యము భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క సంఘము. అందువలన మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు రకరకాలుగా ఈనాడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ రాజుల కాలంలో, అంటే రోమా సామ్రాజ్య కాలంలో. ఈనాడు రోమా సామ్రాజ్యం ఉందా? హిస్టరీ బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. రోమా సామ్రాజ్యం ఉందా? ప్రపంచాన్ని ఏ రాజ్యమైనా ఇప్పుడు పరిపాలన చేస్తుందా? ఏ రాజ్యానికి సంబంధించిన రాజు సెపరేట్గా ఉన్నారు. మన దేశానికి మోడీ, అవునా? అలాగూ సెపరేట్గా పరిపాలన జరుగుతుంది. ఏ రాజ్యానికి ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. ఇలా జరుగుతుంది. రాష్ట్రపతులు, ఇలా పరిపాలన జరుగుతుంది. అప్పుడు పరిపాలన చేసినటువంటి రోమా సామ్రాజ్యము ఇప్పుడు లేదు. క్రీస్తు పూర్వము సుమారుగా 63 నుండి, క్రీస్తు పూర్వం BC 63 నుండి AD 476, క్షమించు, 476 వరకు రోమా సామ్రాజ్యము పరిపాలన చేసింది. ఆ రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే స్థాపించబడింది క్రీస్తు ప్రభు యొక్క సంఘం. రోమా సామ్రాజ్యం ఉందా? ఇప్పుడు లేదు. అంటే దేవుని శాశ్వత రాజ్యం వచ్చిన తర్వాత మొత్తం ఈ 4 సామ్రాజ్యాలు కొలాప్స్ అయిపోయింది. అది అక్కడ దానియేలుకి చెప్తున్నటువంటి, దానియేలుకి జరగబోయేది చెప్తూ ఉన్నాడు 7వ అధ్యాయంలో. దానియేలు కాలానికి ముందు జరగబోయేది, ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత జరగబోయేది ఏంటో దానియేలుకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందువల్ల ఇప్పుడు భౌతికంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములో కూర్చొని ఎక్కడ పరిపాలన చేసేది? ఆల్రెడీ శాశ్వతమైన రాజ్యం ఏర్పడింది. ఆ శాశ్వత రాజ్యానికి రాజు ఉన్నాడు.
ఆ శాశ్వత రాజ్యానికి రాజ్యం ఉంది. భౌతికంగా ఆయన ఎక్కడి నుంచి ఆయన పరిపాలన చేస్తాడు? యెరూషలేములోంచి ఆయన పరిపాలన చేస్తాడని ఎక్కడ ఉంది అసలు గ్రంథంలో? యెరూషలేములో అసలు ఏమన్నాడు? కొన్యా సంతానం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? దావీదు సంతానం ఎవడూ కూడా దావీదు సింహాసనం మీద కూర్చోడు ఇంకా. అంటే కొన్యా సంతానం, దావీదు సంతానమే కొన్యా సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకెవ్వడు కూడా దావీదు సింహాసనం మీద కూర్చోడు, యోధాలో రాజుగా ఉండడు అన్న యేసు. కానీ ఈనాడు కథలు చూస్తే ఏమున్నాయి? కథలు యేసుక్రీస్తు వారు వస్తాడంట, మళ్ళీ దావీదు సింహాసనాన్ని వేసుకుని యెరూషలేముని కేంద్రంగా చేసుకుని అక్కడ కూర్చుని 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడంట. అసలు దేవుడు చెప్పినటువంటి మాటలు కానీ ప్రవచనాలు కానీ అవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నావో అవన్నీ స్థాపించబడినవి, దేవుడు స్థాపించినటువంటి మాటలు. యేసుక్రీస్తు యొక్క సంఘం గురించి మాట్లాడుతోంది. ఆ సంఘం ఆల్రెడీ ఆ రోమా సామ్రాజ్య కాలంలో ఏమైపోయింది? స్థాపించబడింది. అది నిశ్చలమైనది. అందుకే పాట కూడా కట్టం, నిశ్చలమైన సామ్రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, దేవుని శాశ్వత రాజ్యం, దానికి అంతము లేదు. అలాంటి సామ్రాజ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప 1000 ఏండ్ల పరిపాలన కాదు, అది వాస్తవికమైనది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మనం దేవుని పిల్లలు గుర్తించాలి విషయాల్ని. గ్రంథం ఏం మాట్లాడుతుంది? ఈనాడు మనుషుల యొక్క అంతరంగాల్లో ఉన్నటువంటి ఫాల్స్ డాక్ట్రిన్ ఏమై ఉందో మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రాజ్యం ఆల్రెడీ వచ్చి ఉన్నది, అది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యము అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఏం మాట్లాడతారంటే ఇంకా యేసుక్రీస్తు గురించి కానీ లేదా దేవుని గురించి కానీ అవహేళనగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మొదట వచ్చినప్పుడంట యేసుక్రీస్తు వారు రాజుగా చేయడం అంట కుదరలేదంట దేవుడికి. మీరు నవ్వుతున్నారు చూసారా? దేవుడికి అప్పుడు కుదరలేదంట. ఇంక ఏదైనా మాట్లాడతారు మనుషులు. దేవుణ్ణి అవహేళన చేస్తున్నాడు అలాంటాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా ఆయన తలంచితే? 3వ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు రాజై పరిపాలన చేయను. రాజై పరిపాలన చేయను, అలాగే సింహాసనాసీనుడై యాజకత్వము చేయును. యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంట? రాజై పరిపాలన చేస్తాడంట. సింహాసనం మీద కూర్చుని రాజై పరిపాలన చేస్తాడంట. అలాగే సింహాసనాసీనుడై యాజకుడిగా కూడా పనిచేస్తాడు. 2 ఎట్ ఎ టైం. ఆయన రాజై సింహాసనం మీద కూర్చుని రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే అదే సమయంలో యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా కూడా ఆయన యాజకత్వం చేస్తూ ఉంటాడు. ఈ 2 ఖచ్చితంగా ఒకే సమయంలో అవి జరుగుతూ ఉండాలి. దాన్ని విడగొట్టడానికి ఎవరి తరం కాదు. అంటే అది ప్రవచనం, ఆల్రెడీ ప్రవచించారు. దాని గురించి గ్రంథం ప్రవచిస్తోంది. చూడండి ఒకసారి, కీర్తన 89:28 వచనం. భూరాజుల్లో అత్యున్నతినిగా నుంచేదను, నా కృపనిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. గుర్తుపెట్టుకోండి, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అందువల్ల సింహాసనం ఎంతవరకు ఉంటుంది అంటండి? సింహాసనం ఎంతవరకు ఉంటుంది? సింహాసనం అంటే మనకు అర్థమవుతుంది, త్రోన్ అంటే మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? రాజులు కూర్చునేది. సింహాసనం అంటే దేనికి సింబల్? సింహాసనం అని అంటూ ఉన్నాడంటే రాజుగారు కూర్చుని పరిపాలన చేస్తున్నాడు అన్నమాట.
ఆయన సింహాసనం ఎంతవరకు ఉంటుందంట? ఆకాశం ఉన్నంత వరకు శాశ్వతమైందనమాట. అతని సింహాసనం నేను నిలిపెదను. ఆ తరువాత చూడండి 35 తిరగండి, పేజ్ తిరగండి. 35వ వచనం, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలం అది నిలిచుననియు మెంట నుండి సాక్షి నమ్మకంగా నుండినట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. అందువలన రాజుగా పరిపాలన ఎంతకాలం అంటే శాశ్వత కాలం. శాశ్వత కాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తాడు. ఓకే, 1000 ఏళ్ళు కాదు, శాశ్వత కాలం ఆయన పరిపాలన చేస్తాడు. అలాగే యాజకత్వం చూడండి 110వ కీర్తన 4వ వచనం, మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. యాజకత్వం కూడా ఎంతవరకు? నిరంతరం. నిరంతరం అంటే ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఆయన ప్రధాన యాజకత్వం చేసేవాడే ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజుగా శాశ్వత కాలం పరిపాలన చేస్తాడు, అలాగే యాజకుడుగా శాశ్వత కాలము ఆయన యాజకత్వం చేస్తాడు. ఈ రెండు ఎట్ ఎ టైం జరుగుతూ ఉండాలి. ప్రవచనం ఇలా మాట్లాడుతోంది చూడండి. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది, అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. 13వ వచనం, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. గుర్తుపెట్టుకోండి, ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. ఏలును అంటే ఎవరు? ఏలుబడి చేసేవాడు అంటే ఎవరు? రాజు. సింహాసనాసీనుడై ఏలును, రాజు అనమాట. అక్కడ సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును. చాలండి, సింహాసనాసీనుడై అంటే సింహాసనం మీద కూర్చుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాశ్వత కాలం రాజుగా పరిపాలన చేస్తాడు, అలాగే యాజకుడుగా యాజకత్వం చేస్తాడు. శాశ్వత కాలం రాజుగా, శాశ్వత కాలం యాజకుడుగా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ 2000 years ఓవర్, 2000 సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది. 2000 సంవత్సరాలు గడిచిపోయింది ఆల్రెడీ. ఆయన ఇంకా శాశ్వత కాలం వరకు ఆయన పరిపాలన కొనసాగిస్తూనే ఉంటాడు, అలాగే యాజకత్వం కూడా ఆయన చేస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గుర్తించాలి. ఆయన భూమి మీద ఉంటే కనుక, ఆయన భూమి మీద ఉండి కనుక పరిపాలన చేస్తే యాజకుడిగా ఉండడానికి అవ్వదు. చూడండి, గ్రంథం మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలను అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. ఎవరు? యేసుక్రీస్తు వారు భూమి మీద కనుక ఉంటే యాజకుడిగా ఉండడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే భూమి మీద ఉండి యాజకత్వం చేయడానికి వీలు లేదు, భూమి మీద ఉండకూడదు. అంటే ఎక్కడ ఉండాలి? పరలోకంలో. సింహాసనం మీద ఆల్రెడీ కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? వాస్తవానికి రాజై పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2 యాజకత్వం, ప్రధాన యాజకత్వం కూడా చేస్తూ ఉన్నాడు. ఈ 2 అంటే ఎప్పుడైతే రాజు అయ్యాడో అప్పుడే ప్రధాన యాజకుడు ఆయన. ఈ 2 ఖచ్చితంగా నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆయన భూమి మీదకి వస్తే ఏం జరగదంటండి, యాజకుడై ఉండడము కుదరదు అనేసాడు. భూమి మీద ఉంటే ఆయన యాజకుడై ఉండడం కుదరదు. యాజకత్వము, రాజ్యాన్ని ఏలుబడి చేయడము 2 ఒకేసారిగా జరుగుతూ ఉండాల్సిన కార్యక్రమం. అది పరలోకంలో ఉంటేనే జరుగుతుంది. అందువలన పరలోకంలోంచే ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు తప్ప భూమి మీద ఉండి పరిపాలన చేయడం అనేది అసంభవం. ఈ ప్రవచనం ప్రకారం జకరియా ప్రవచించినటువంటి ప్రవచనం ప్రకారం భూమి మీద ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపాలన చేయడం అనేది, భూ సంబంధమైన రాజ్యం చేయడం అనేది అసంభవమని మనం గుర్తుంచుకోవాలి. అంటే సింహాసనాసీనుడై పరలోకంలో
ఎంతకాలం అయితే రాజుగా పరిపాలన చేస్తాడో అంతకాలము ఆయన యాజకత్వం చేస్తూనే ఉంటాడు. అక్కడ నుంచి మనకు తెలుసు కదా, ఆయన పరలోకంలో ఉండి ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడు. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి పైనే. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపారసమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ? ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండి ప్రధాన యాజకత్వం చేస్తూ ఉన్నాడు. నీకోసం నా కోసం ఆయన ఏం చేస్తాడంటే దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నువ్వు భూమి మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దేవుడిని అడుగుతూ ఉంటాడు. అది ప్రధాన యాజకత్వం. అర్థమవుతుందా? నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు అనుకో, భూమి మీద ఉండి యేసుక్రీస్తు వారు దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. ప్రధాన యాజకత్వం. మన కొరకు విజ్ఞాపన చేస్తాడు మన ప్రభు పరలోకంలో ఉండి. ఆయన రాజై పరిపాలన చేయడమే కాకుండా ప్రధాన యాజకుడై యాజకత్వం కూడా చేస్తూ ఉన్నాడు. ఈ రెండూ జరగాలంటే అది పరలోకంలో సింహాసనం మీద కూర్చుండే జరగాలి. భూమి మీద ఉంటే ఇది జరిగే పరిస్థితులు లేవు. అంటే భూ సంబంధంగా ఆయన పరిపాలన జరగదు అనే 3వ పాయింట్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు వారి మాట కూడా వినరండి మనుషులు. యేసుక్రీస్తు వారి పరిపాలన చేస్తాడని నమ్మే మహానుభావులు యేసుక్రీస్తు వారు చెప్పారు స్వయాన, నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదురా బాబు అని చెప్పాడు ఆయన. అయినా సరే యేసుక్రీస్తుకి 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద చేస్తాడు. ఇంకేమనాలి వీళ్ళు? నిజానికి యేసుక్రీస్తు వారి మాట వినరు, దేవుడి మాట వినరు, కొన్యాకి ఏం చెప్పాడో ఆ మాట వినరు, ఏది ప్రవచింపజేశాడో పాత నిబంధనలు అది వినరు. ఏం చేద్దామని వీళ్ళు? అందువల్ల లోకంలో ఎన్ని కల్పనా కథలు తయారైనయో మీరు గుర్తించాల్సినటువంటి అవసరం. సత్యంలో ఉండి సత్య సంబంధిగా ఆరాధన చేయకపోతే ఏమైపోతావు ఆలోచన చేయి. చూడండి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి మాటలు ఉన్నాయి. అందరూ తీయండి దయతో. పిలాతు తిరిగి అధికారమందులో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసితివని అడుగగా, 36వ వచనం అసలు విషయం చెప్తున్నాడు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఎవరు చెప్తున్నారండి? పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు అన్నాడు. మరి ఈ లోక సంబంధమైన రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారంటే ఏమనాలి ఈనాడు క్రైస్తవ సమాజం? యేసుక్రీస్తు వారు తన రాజ్యం ఎలాంటిది కాదు అని చెప్పేశాడు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఆయన అధికారి, గవర్నరు, నువ్వు రాజువా అని అడిగాడు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నేను ఇహ సంబంధమైన రాజ్యాన్ని చేసుంటే కనుక నీ చేతికి అప్పగింపబడకుండా నా సేవకులు వచ్చి నన్ను ఫాలో చేస్తున్నటువంటి వారు వచ్చి నన్ను ఏం చేసేవారు? తప్పించేవారు, పోరాడుదురు. నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. అయితే నువ్వు రాజువా అని మళ్ళీ అడిగాడు. చూడండి 37
అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏంటది? నేను రాజునే కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. ఏమని అర్థమవుతుందండి ఈనాడు మనుషులకి? 1000 ఏండ్ల పరిపాలనావాదులకి ఏమైనా ఈ విషయాలు అర్థమవుతుందా? నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు అంటే యేసుక్రీస్తు మాటను పక్కకెట్టేసి 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. గొంతులేస్తున్నారు మనుషులు. రాజుగా వస్తాడంట. ఆల్రెడీ ఆయన రాజ్యాన్ని స్థాపించి రాజై పరలోక సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ ఉంటే మనుషులకి బోధపట్ల. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుంటే చాలు, ఇదిగో యేసుక్రీస్తు రాకడ ఆసన్నమైంది. అక్కడ ఎర్రపైలు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి అంటే ఎర్రపైలు యెరూషలేము వచ్చినాయి అంట. అదిగో బలి వధించేస్తారు. యెరూషలేము మందిరం మళ్ళీ కట్టబడుతుంది. యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చేస్తున్నారు. అసలు యెరూషలేము మందిరంతో నీకు పని ఏంట్రా బాబు? అసలు పాత నిబంధన మందిరాన్ని భూస్థాపితం చేస్తాడు దేవుడు. అవసరం లేదు అది. ఆ మందిరంతో కానీ ఆ స్థలంతో కానీ నీకు సంబంధం లేనటువంటి పని. ఎంత భయంకరమైన కల్పితాల్లో ఉన్నాం. ఎప్పుడన్నా గ్రహణం పట్టి ఈ పక్కన ఎర్రగా వచ్చిందనుకోండి ఆకాశం, అదిగో యేసుక్రీస్తు రాకడికి సూచన. మొన్న కరోనా వచ్చింది కదా, కరోనా మొత్తం జనం అంతా చచ్చిపోతున్నారు, యేసుక్రీస్తు రాకడ ఆసన్నమైంది. ఇలాంటి కథలు. ఇంకా 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైపోతుంది. యుద్ధాలు జరుగుతూ ఉంటే 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైపోతుంది. ఇలాంటి లేనిపోని మాటలతో మనుషుల్ని భ్రమపెడుతూ గ్రంథంలో లేని దాని మీద విశ్వాసం ఉంచుకోమని మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఆలోచించండి. ఎవరికి భయం లేదు. యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పుకున్నాడు, ఆయన నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. దేవుడు చెప్పాడు కొన్య సంతానం ద్వారా. ఏం చెప్పాడు? యోధాలో ఎవడో కూడా రాజుగా ఉండడు. ఆ కొన్య సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమని చెప్పాలి వీళ్ళకి? ఏమని చెప్పాలి? కనీసం జ్ఞానం ఉందా మనుషులకి? 5వ పాయింట్ ఏంటంటే, ప్రభు అన్నారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తల్లో ఆయన మాట్లాడాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇక్కడ ఉన్నవారు పరలోక రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము పొందరు అనేసాడు. ఒక మాట అన్నాడు చూడండి. ఆయన మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యము లేకపోతే క్రీస్తు ప్రభు రాజ్యము. అది వచ్చే వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అది వచ్చేంత వరకు బలముగా వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరాను. మొట్టమొదటిగా బాప్తిస్మ ఇచ్చి యోహాను ఈ మాట పలుకుతూ ఉన్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏమన్నాడండి బాప్తిస్మ ఇచ్చి యోహాను? పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటే ఇప్పుడు సమీపంగా ఉంది అంటున్నాడా? లేకపోతే యేసుక్రీస్తు 2వ రాకడలో అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. సమీపంలో అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత. ఏమండి, కనీసం జ్ఞానం ఉందా మనుషులకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటన చేస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు వెంటనే బాప్తిస్మ ఇచ్చి యోహాను తర్వాత ఆయన కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా
ప్రారంభించాడు. ఆయన కూడా సువార్త ప్రకటన చేస్తూ అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. లోకసువార్త 10వ అధ్యాయం 9వ వచనం. స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఎవరి దగ్గరికి వచ్చిందంటండి? అప్పుడు ఎవరైతే సువార్త వింటూ ఉన్నారో వారి దగ్గరికి దేవుని రాజ్యము వచ్చేసింది అని చెప్పండి అన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. అంటే సమీపం అంటే అది. ఇప్పుడు మార్కు 9:1 మనం చదువుకున్నది ఒకసారి చూడండి. ఇప్పుడు మార్కు 9:1 ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట అంటూ ఉన్నాడు, మరియు అందరూ తీయండి, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. అంటే అర్థం ఏంటండి? ఇలా చూడండి, అందరూ ఇక్కడ మీతో కూడా చెప్తున్నా అనుకోండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడి ప్రకటన చేస్తున్నారు మీకు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, ఇక్కడ నిలిచి ఉన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్నారే, ఇక్కడ నిలిచి ఉన్న మీలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు ఏం చేయరంట? మరణము, చనిపోరు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అక్కడ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి వారు దేవుని రాజ్యం చూసిన తర్వాత చచ్చిపోతారు. అది దాని అర్థం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు బోధనలు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు విన్నటువంటి వారు ఇప్పటి వరకు ఉన్నారా అండి? ఉన్నారా? లేరు. అంటే ఏం చేసినట్టు వారు? దేవుని రాజ్యం బలంగా వచ్చుట చూశారు. అనేక మంది మనుషులు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు రాజ్యం రాబోతుంది, ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి మీలో నిలిచున్న కొందరు ఆ రాజ్యం బలంతో ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో బలంతో వచ్చింది. సుమారుగా ఎంతమంది? 3,000 మందితో రాజ్యం ఏర్పడింది భూమి మీద. అది ఆత్మ సంబంధమైన రాజ్యం, బలంతో వచ్చింది. అద్భుతాలు, మహత్కార్యాలు. పేతురు ప్రసంగిస్తూ ఉంటే ఆయా భాషలు, ఆయన ఒకే భాషతో మాట్లాడుతున్నాడు. ఆ వచ్చినటువంటి వారికి ఆయా దేశాలు, ప్రపంచం కింద నలుమూల నుంచి వచ్చినటువంటి వారికి వారి మాతృభాషలో వినపడుతుంది పేతురు ప్రకటన చేస్తూ ఉంటే. అంత బలముతో, ప్రభావంతో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుని రాజ్యం ఏర్పడింది. ఇంకా చాలామంది ప్రత్యక్షంగా వస్తుంది. ఆయన వస్తాడు, అక్కడ సింహాసనం వేసి కూర్చుంటాడు, పరిపాలన చేస్తాడు. ఏమనాలి వీళ్ళని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగ అంటూ ఉన్నాడు. లోకసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎలా రాదంటే ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఎంత సమీపంగా, ఎట్ హ్యాండ్, సమీపంలో ఉంది, చాలా సమీపించి ఉన్నది. ఆయన చనిపోతాడు, 3.5 సంవత్సరాల్లో ఆయన చనిపోతాడు, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేపబడి 40 దినాలు వారికి కనబడిన తర్వాత పరలోకానికి వెళ్తాడు. అక్కడ పట్టాభిషేకం జరుగుతుంటే రాజుగా, భూమి మీద ఏమో రాజ్యం ఏర్పడింది. అక్కడ రాజు అయ్యాడు, భూమి మీద రాజ్యం ఉంది. ప్రభావంతో, బలముతో యేసుక్రీస్తు వారు బోధనలు విన్నవారు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, దేవుని సువార్త ప్రకటన, రాజ్యవార్త ప్రకటన చేస్తూ ఉంటే విన్నటువంటి వారు ఆ బలంతో వచ్చి చూసిన తర్వాత చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎంత క్లియర్గా గంధం ఉంది. కనీసం మనుషులకి ఏమీ అర్థం కాని పరిస్థితే. ఇంకా రాజ్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కొలస్సీలకు 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క జాతకు గుర్తుపెట్టుకుని రాజ్య నివాసులుగా చేశాను అంటే ఏంటి అర్థం? రాజ్య నివాసులుగా చేశానంటే ఏంటి? ఆల్రెడీ ఆ రాజ్యంలో నివాసులు ఉన్నారు. ఎంత క్లియర్గా ఉందండి. క్రీస్తు ప్రభు రాజ్యం ఉంది, ఆ రాజ్య నివాసులు ఉన్నారు, వారే క్రీస్తు ప్రభు యొక్క సంఘము. యోహాను ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం త్వరగా తీయాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు, ప్రకటన 1:6, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజ్యముగాను ఆల్రెడీ దేవునికి రాజ్యంగాను యాజకులుగాను చేస్తాడంట. అయిపోయింది, కంప్లీటెడ్. అన్నీ అయిపోతే ఇంకా రాజ్యం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారిని ఏమనాలి? అందువల్ల యేసుక్రీస్తు వారు సమీపమై ఉంది రాజ్యం అంటే అక్కడే దగ్గరలోనే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలోనే అది జరగడం మనం చూస్తూ ఉన్నాం. 6వ పాయింట్, దేవునికి రాజ్యము చేయుట కుదరలేదంట. ఏంటంటండి? దేవునికి రాజ్యం చేయడం కుదరలేదంట మొదటిసారి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత అపహాస్యం అండి. అంటే దేవుడు ఏదైనా సంకల్పించి ఆయన చేయడానికి ఆయన శక్తిహీనుడా? ఏమండి? దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉంది అసలు? దేవుడు ఏదైనా చెయ్యాలని పూనుకుంటే అది ఖచ్చితంగా చేయగలడు. మానవుడు ఒకవేళ చేయలేడు. మానవుడు అసమర్థుడు, శక్తిహీనుడిగా కనపడతాడు చాలాసార్లు. కానీ దేవుడు సంకల్పిస్తే, దేవుడు ఏదైనా చెయ్యాలనుకుంటే అది తూచా తప్పకుండా చేస్తాడు. కానీ మనుషులు మాట్లాడుతుండడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని శక్తిని అపహాస్యం చేస్తున్నారు అనేక మంది. అంటే దేవుడు ఆయన బలాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని తక్కువ చేస్తూ దేవుణ్ణి బలహీనుడిగా చేస్తున్నారు ఈ మాట ద్వారా అనేక మంది. ఎంత బాధాకరం ఆలోచన చేయండి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యూదులు ఆయన్ని పట్టుకుని రాజుగా చేయడానికి ప్రయత్నించారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అంతకుముందే ఒక అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. పంచిన తర్వాత ఇంకా జనులు యేసుక్రీస్తు వారిని పట్టుకుని రాజుగా, యెరూషలేములో రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. బలవంతంగా పట్టుకుని యేసుక్రీస్తు వారిని రాజుని చేసేద్దాం, ఇంత అద్భుతం చేశాడంటే ఇంకీనే మన రాజు అని, రాజుగా భౌతిక సంబంధంగా రాజుని చేద్దామని వాళ్ళు అనుకుని పట్టుకుని రాజుగా చేద్దామంటే వారికి కనబడకుండా తప్పించుకుని వారిలోంచి దూరంగా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు పర్పస్లీ అక్కడ తప్పించుకున్నవాడుగా కనపడుతున్నాడు. అవునా? మరి రాజుగా చేయడం కుదరలేదంటే ఏమనాలండి నిజానికి మనుషుల్ని? ఎవరికి కుదరలేదు? మనుషులకు కుదరలేదా? దేవుడికి కుదరలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు, అదే భూ సంబంధమైంది అయితే ఏం చేద్దుడు ఆయన? రాజుగా స్వీకరించి సింహాసనం మీద కూర్చుందుడు. అలా జరగలేదు, అలా జరిగినది కాదు. యేసుక్రీస్తు వారు ఆలయం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇలా ఉంది.
యోహాను సువార్త 12:12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజను సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. అందువలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. అవకాశాలు ఉన్నాయా యేసుక్రీస్తు రాజుగా ఉండడానికి? అందరూ జయధ్వనులు చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పొగుడుతూ ఉన్నారు, స్తుతిస్తూ. ఇశ్రాయేలు రాజు అని పొగుడుతూ ఉన్నారు. అది సందర్భం కాదా? యేసుక్రీస్తు వారు రాజు అవ్వలేడా అనుకుంటే? మరి ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారు చెప్పారు, నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. 2, యేసుక్రీస్తు వారు రాజుగా అవ్వడానికి అవకాశాలు కల్పించబడ్డాయి, అయినప్పటికీ ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడలా. అంతే తప్ప దేవుడు కుదరలేదు కాదు. ఎంత అపహాస్యమో చూడండి మాటలు. అందువలన ఇలాగున గ్రంథంలో వ్రాసి ఉండగా ఎన్ని ప్రవచనాలు, ఎన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద భూ సంబంధమైన రాజ్యం చేయడు అని చెబుతూ ఉండగా ఈ మాటల్ని అపార్థం చేస్తూ ఆయన భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు అని మాట్లాడడము ఎంత అపహాస్యం. గ్రంథాన్ని ఆలోచన చేయకపోతే అనేక తప్పుడు ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈనాడు లోకంలో బోధలు ఎలా ఉన్నాయంటే మనుషులు కల్పించిన పద్ధతులు, గ్రంథంతో సంబంధం లేదు. గ్రంథాన్ని మూసేసి నేను ఒక కథ చెప్పాను అనుకోండి, మీకు ఎంతో హాయిగా ఉంటుంది. ఎవరో నిద్రరు, ఎవరికి నిద్ర రాదు కథ చెబితే. దేవుని మాటలు చెప్పేటప్పటికి ఏమవుతుంది? ఉన్నట్లు చెప్పేటప్పటికి నిద్ర వచ్చేది, పూనకం వచ్చేది. కారణం సాతాను చేసే పని. అదే కథ మొదలెట్టాను అనుకో, ఆమె నిజమేండి, ఇంకోసారి చెప్పండి, బాగుంది వాక్యం, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు ఎందుకని? కథ, వాక్యం కాదు. దాని కేకలు, ఈలలో బొబ్బులు, అబ్బా అబ్బా ఏం చించేశారండి అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఏం చించేశాడో ఏంటో, రేపొద్దున పరలోకం వెళ్తాడో లేదో అది అవసరంలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రంథానికి ఒకటి కలిపినా, వింటున్నారా? గ్రంథానికి ఒకటి కలిపినా ఒకటి తీసివేసిన జీవపు వృక్ష ఫలాల్ని అనుభవించేవాడుగా ఉండడు. జీవవృక్ష ఫలాల్ని అనుభవించేవాడుగా ఉండ అంటే పరలోకం ఉండదు ఒక వ్యక్తికి. ఒకటి కలిపినా ఒకటి తీసివేసిన. గ్రంథం ఇంత తేటగా మాట్లాడుతూ ఉంటే మనుషులు తెగించి ఏది పడితే అది మాట్లాడి గ్రంథాన్ని అపార్థం చేసి తప్పుడు విశ్వాసంలో అబద్ధ బోధలో మనుషులు నడిపిస్తున్నారంటే ఎంత బాధాకరమో. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అనుకోవడం బుద్ధిహీనం. మనుషులు అలా అనుకుంటారు. అక్కడెక్కడో లక్షల మంది అవుతున్నారు, అబ్బా ఎంత కరెక్ట్ అండి, ఎంతమంది అండి, పరలోకం వెళ్ళేవాడెవడు. అందువల్ల ఉన్నదన్నట్లుగా చెప్తే ఎంతమంది ఉంటారు? కొద్దిమందే. ఎవరికి ఇష్టం ఉండదు ఉన్నదన్నట్లు చెప్తే. లేనిపోని కథలు చెప్తేనే అందరికీ ఇష్టం. అందువల్ల ఈ విషయాలను గుర్తించి గ్రంథం ఇలాగూ చెబుతూ ఉంటే భూ సంబంధమైన రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు చేయడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని ఆయన నొక్కి చెబుతూ ఉంటే, అలాగే దేవుడు కూడా మాట ఇచ్చినవాడుగా భూ సంబంధమైన రాజ్యం ఆయనది కాదు అని మాట ఇచ్చాడు. ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు, భూమి మీద సింహాసనం వేసుకుని ప్రకటన చేస్తాడు, లేకపోతే రాజ్యాన్ని చేస్తాడు. ఇలాగ మాట్లాడడం ఎంత అపహాస్యమో మనం గుర్తించి సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా మనందరం ఎదగాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను.